హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్లెస్ ఇచ్చి. మేమైతే ఏమి ఇక్కడ అంతా గ్రీన్గా ఉంది అనుకుంటున్నారా, ఇంటి బయట అయితే కూర్చోన్నాము. సో ఇంట్లో కరెంట్ లేదు, ఇంట్లోనే కాదు ఊరంతా కరెంట్ లేదు. ఈ ఎండల కాలము ఇంకా ఎక్కువ పవర్ కట్ ఎక్కువ అవుతూ ఉంది. అందుకే ఫుల్ వేడి అనమాట. వర్షం వచ్చేటట్టే ఉంటుంది, అది కాసేపులో పడుతుంది ఏమో మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉంది. సో యాక్చువల్గా మా పాపకి ఈరోజు వ్యాక్సిన్ ఉంది అనమాట, వ్యాక్సినేషన్ ఉంది. పొద్దున్న రెడీ అయ్యాము, కానీ మా ఆయనకి అర్జెంటుగా ఫోన్ వచ్చింటే ఇంకా వెళ్ళిపోయారు అనమాట. ఇంకా రేపు వేసుకుందాము అనేసి. సో రేపు వేయాలన్నమాట, లేకుంటే ఈ పాటికి నేర్చి ఉంటుంది. సో వ్యాక్సిన్ అయితే అదే రేపటికి పోస్ట్ పోన్ అయిందన్నమాట. ఫస్ట్ అయితే మా పాప చాలా సైలెంట్ అనుకున్నాను నేను, కానీ ఫుల్ అల్లరి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మొన్న 11th అయితే 1 year స్టార్ట్ అయిందన్నమాట. 1 yearలో పడింది పాపకి. యాక్చువల్గా మా పాప వచ్చేసి ప్రీటర్మ్ బేబీ అనమాట. ప్రీటర్మ్ బేబీ అంటే అవే నెల నిండకు ముందు పుడతారు కదా, సో అలా అనమాట. అసలు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ వచ్చేసి June 14th అనమాట, వాళ్ళు మాకు ఇచ్చిన డేట్. పాప అయితే May 11కే పుట్టేసింది. అసలు తెలీదు, ఇంకాసేపట్లో డెలివరీ అవుతుందంటే కూడా తెలియదు అనమాట నాకు. అంత ఎమర్జెన్సీగా డెలివరీ అయితే అయిపోయింది. సో ఏం లేదు, సడన్గా ముందు రోజు నైట్ నుంచి కొంచెం మూమెంట్స్ తక్కువగా ఉండింది. పెద్దగా అదే మామూలుగా బాగా మూమెంట్స్ చేస్తూ ఉండి సడన్గా మూమెంట్స్ తక్కువైపోతే కొంచెం భయం వేస్తుంది కదా. అట్లనే ఇంకా రేపు పొద్దున్న చూద్దాంలే అనేసి ఇంకా నేను అక్కడే ఉన్నాను. డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అక్కడే ఉన్నామన్నమాట. మా ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఇంకా మార్నింగ్ వెళ్దాము హాస్పిటల్కి, మార్నింగ్ వెళ్ళిపోయి చూపించుకొస్తాము అంటే ఇంకా అదే పొద్దున్న ఒక 10 o'clock అయితే బయలుదేరామన్నమాట. 10 o'clockకి హాస్పిటల్కి వెళ్తే ఇంకా అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు కదా మూమెంట్స్ ఉందో లేదా అనేసి, అది వాళ్ళు స్కాన్ చేస్తారనమాట. ఆ స్కానింగ్లో అయితే అస్సలు కనిపించలేదు, వాళ్ళకు కూడా మూమెంట్స్ కనిపించలేదు, ఏం లేదు. సరే ఇంకాసేపు అయిన తర్వాత చూద్దాము అనేసి ఇంకా ఒక 2 hours చూడండి విచిత్రమైన యాక్షన్లో 2 hours తర్వాత మళ్ళీ చెక్ చేశారు. మళ్ళీ అయితే ఏమీ మూమెంట్స్ అయితే కనిపించలేదు. ఇంకొకసారి అయితే వాళ్ళు స్కాన్ తీసుకుంటే హార్ట్ బీట్ ఉండాల్సిన దానికంటే కొంచెం తక్కువగానే ఉంది అన్నారు. సరే అయితే ఇంటికి వెళ్ళేసి రండి, ఇంటికి వెళ్ళేసి ఒకవేళ పెయిన్స్ ఏమైనా వస్తే తర్వాత మళ్ళీ రండి. ఇంకా ఖచ్చితంగా ఇది అదే పెయిన్స్ అంటే నాకేమి తెలియదు, పెయిన్స్ వచ్చేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అంటే ఉండుండి ఒక్కొక్కసారి మూమెంట్స్ వస్తూ ఉందన్నమాట. అది కొంచెం ఎక్కువ నా గురించి ఇప్పుడు అవసరమా, నా కర్మ అని కొట్టుకుంటాను చూడు. సో అట్లా ఇంటికి వెళ్ళేసి ఒక మధ్యాహ్నం అయితే ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళేసి ఇంకా భోజనం చేసేసి ఇంకా కాసేపు పడుకుందామని పడుకుంటే ఇంకా అప్పుడు ఫుల్ పెయిన్స్ వచ్చింది అనమాట, బ్యాక్ పెయిన్ ఫుల్ వచ్చింది. ఇంకా అప్పుడైతే నర్సుకి ఫోన్ చేస్తే ఇంకా నర్స్ అయితే చెప్పింది ఇమీడియట్గా వచ్చేసేయండి హాస్పిటల్కి, లేట్ చేయొద్దండి అనేసి. ఇంకా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గరే అనమాట. సో దగ్గరగానే వెళ్ళిపోయాము, తొందరగానే కార్లోనే వెళ్ళిపోయాము. వాళ్ళు రోడ్లో పోతూ ఉండేవాళ్ళు, నేను కథ చెప్తుంటే నవ్వుతూ ఉంది. సో అట్లా అనమాట. ఇంకా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన వెంటనే నాకు ముందు చల్లగా గాలి వస్తుంది, నాకు ముందు 2 ఉన్నారనమాట. ఇంకా పెద్ద కొడుకు వేసుకొని ఇంకా అప్పుడు డెలివరీ అయిపోతుందని అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకైతే అంత డేంజర్ ఏం నాకు కనిపించలేదు, కానీ లోపల బేబీ డేంజర్లో ఉందంట. వాళ్ళు స్కాన్ చేసుకుంటే అస్సలు హార్ట్ బీట్ స్టాప్ అయిపోయింది. ఆ విషయం నాకు చెప్పలేదు వాళ్ళు, నాకు ఏమంటే ఏమీ చెప్పలేదండి. ఒకవేళ బీపీ వస్తుందో లేకపోతే ఎట్టే సీరియస్ అవుతుందని నేను ఎట్లా రియాక్ట్ అవుతాననేసి నాకు చెప్పలేదు, కానీ మా ఆయనకి అయితే చెప్పారంట, చూపించారంట. వేరే వాళ్ళ బేబీ వాళ్ళని స్కాన్ చేసి వాళ్ళది చూస్తే చూడండి ఈ పాపకి ఎట్లుంది హార్ట్ బీట్, ఇంకా మీ పాపకు చూస్తే అసలు హార్ట్ బీటే లేదు. సో అందుకే ఇమీడియట్గా ఆపరేషన్ చేసేయాలి అంటే ఇంకా మా ఆయన వచ్చేసి అప్పటికి ప్రజెంట్ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి కూడా తెలీదు, ఇట్లా జస్ట్ ఇట్లా హాస్పిటల్కి వెళ్ళేసి వస్తాము అనే మేము వెళ్ళింది. వాళ్ళకు కూడా తెలీదు, వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. ఎవరికి తెలియదు, నార్మల్ అనుకునేది, నాకే తెలియదు కదా.
సో హాస్పిటల్కి వెళ్ళి ఇంకా వాళ్ళు ఇమ్మీడియట్గా తొందరగా నాకైతే వాళ్ళ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసారనమాట. వాళ్ళ డ్రెస్ వేసేసారు, ఇంకా ఏమేమో జ్యువెలరీ ఉంటుంది కదా మొత్తం తీసేస్తా ఉన్నారనమాట. నాకు అప్పుడు భయం వచ్చేసింది, ఇంకా ఏం వీళ్ళు ఇట్లా చేస్తూ ఉంటారు. ఆ పక్క ఇంకా ఫుల్ పెయిన్స్ వస్తూ ఉంది. ఇంకొక అమ్మాయికి ఫుల్ పెయిన్స్ వస్తూ ఉంది. ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. నేను నార్మల్గా ఉన్నాను, అందరూ నా చుట్టే ఉన్నారు, నర్సులు డాక్టర్లు అందరూ నా చుట్టే ఉన్నారు. ఇమీడియట్గా తొందరగా ఆపరేషన్ థియేటర్ రెడీ చేయండి, అది ఇది అంటూ ఉన్నారు. నాకైతే ఏం తెలీదు దాని గురించి. ఏం వీళ్ళు ఇంట్లో రియాక్ట్ అవుతూ ఉన్నారు, నేను నార్మల్గానే ఉన్నానే అని నా ఫీల్ అనమాట. అంటే మా ఆయనకు తెలుసు అన్నీ, వాళ్ళు చెప్పారనమాట. మా ఆయన దగ్గర అన్నీ మా ఆయనకి చెప్పేసి సైన్ కూడా తీసుకున్నారు. ఇంక నా దగ్గరికి వచ్చారనమాట ఒక సైన్కి. అది నేను సైన్ చేశాను. అదేమనేది నాకు ఏమి అనేది నేను చూడలేదు. సైన్ చేయమని సైన్ చేశాను అంతే. ఇంక అంటే కాళ్ళు మెట్టలు, తాళి, కమ్మలు ఏది పెట్టలేదు, అన్నీ తీసేశారనమాట. అన్నీ తీసేసి ఇంకా మా ఆయనకి అయితే ఇచ్చేసారు. ఇచ్చేసి ఇంకా ఇమీడియట్ ఇంకా అంతా మా ఆయనకి జ్యువెలరీ అంతా మా ఆయనకి ఇచ్చేసి ఇంకా ఇమీడియట్గా నేను నడవగలుగుతాను అయినా కానీ వీల్ చైర్ తెప్పించారనమాట ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి. సో వీల్ చైర్ వచ్చేసింది. వీల్ చైర్లో కూర్చోమన్నారు. ఇంక కూర్చున్నాను. ఇంకా అక్కడే ఇదైతే వేసేసారు, యూరిన్ బ్యాగ్. సో అది అక్కడే వేసేసారనమాట. ఏం జరుగుతుంది అనేది చుట్టూ నాకు అర్థమే కాలేదు. మా ఆయన ఎందుకో కిందికి వెళ్ళారనమాట, ఏదో ఫామ్ ఫిల్ చేయడానికి కిందికి వెళ్ళారు. మా ఆయన కూడా వచ్చేదాకా ఆగలేదు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అనమాట ఆపరేషన్ థియేటర్కి. ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఇంకా మొత్తం తలకి అంతా వాళ్ళ బ్లౌజులు అన్నీ డ్రెస్ చేంజ్ చేస్తున్నారు అనమాట ఆయమ్మ వాళ్ళు. ఇంకా అప్పుడు కూడా నాకేం టెన్షన్ అనిపించలేదు. ఇంకా ఒకసారిగా పోయి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే ఫుల్ లైటింగ్స్, అది ఎన్ని వాట్స్ ఉంటుందో బల్బులు, అది ఎంత ఉంటుందో కానీ అట్లే ఇట్లుందనమాట ఆపరేషన్ థియేటరే. జిగేల్ మని చుట్టూ బల్బులు, ఏసీ చల్లగా చాలా ఇదిగా ఉంది. ఇంకా అక్కడ ఉన్న వెపన్స్ చూడాలి, అదే ఆపరేషన్ చేసే ఉంటుంది కదా, సిజర్లు, నైఫ్లు, ఇవన్నీ అవి డిఫరెంట్గా ఉంది. ఇంకొకటి ఏంటంటే అంతకు ముందే ఇంకొకరికి సిజరింగ్ అయింది అనమాట ఆ రోజు. అది చూసి అక్కడే ఆ బ్లడ్ అదంతా అట్లే ఉంది ఆడ. ఇంకా నేను సడన్గా వెళ్ళి ఆ బ్లడ్ అదంతా చూసేసరికి ఇంకా అప్పటికే ఫాస్ట్గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఆ రోజే హాస్పిటల్లో ఒక 4-5 డెలివరీస్ అయ్యింది. సో తొందరగా వాళ్ళను డాక్టర్కి అసలు ఫుడ్ తినేకి కూడా నర్సులకి డాక్టర్లకి టైం లేదు, అంత ఇదిగా ఉన్నారు. ఇంకా నేను లోపలికి వెళ్ళి ఇంకా ఇంకేం చేయాలనేది తెలీదు. ఇంకేమో వీళ్ళు మొత్తానికి ఈరోజు ఆపరేషన్ చేసేటట్టుంటారు, ఏమైతే అది కానీ అనేసి అయితే వెళ్ళిపోయాను. ఇంకా పడుకోమన్నారు, పడుకున్నాను. ఇంకా పడుకున్న తర్వాత ఇంకా అనస్థీషియా డాక్టర్ అయితే వచ్చిందనమాట. వచ్చి ఇంకా లేపి కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టేసి ఆమె వచ్చేసి ఇట్లా తల పట్టుకొని ఇట్లా చెప్తా ఉంది, నేను అనస్థీషియా మత్తుమందు డాక్టర్ అమ్మ, చిన్న ఇంజెక్షన్ ఇస్తాను, ఏం కాదు, మత్తు ఎక్కుతుంది అంతే, ఏం భయపడొద్దు, టెన్షన్ పడొద్దు అన్నారు. సో ఇంకా ఆపరేషన్ థియేటర్లో లావుగా హైట్గా ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. ఇట్లా అనస్థీషియా ఇంజెక్షన్ కరెక్ట్గా వీపుకి ఇవ్వాలనేసి ఇట్లా వంచి ఇట్లా పట్టుకుంటాడు అనమాట. ఇట్లా అది వీపు వెన్నెముక కరెక్ట్గా వాళ్ళకి కనిపించేటట్టు ఇట్లా ఫోల్డ్ చేసినట్టు అట్లా పట్టుకొని ఆ అబ్బాయి ఇంకా ఇంజెక్షన్ అయితే ఇచ్చిందామా. అదేం పెద్దగా నొప్పి అనిపించలేదు కానీ ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా పడుకోమన్నారు. నాకు అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు డాక్టర్లు, ఈ అనస్థీషియా డాక్టర్ మాత్రమే ఉన్నారు నా దగ్గర. డాక్టర్లు, నర్సులు ఇంకా అందరూ అట్లున్నారనమాట. ఇట్లా వదిలేసి ఇట్లా వెళ్ళిపోయారనమాట అందరూ. వీళ్ళందరూ ఇట్లా వెళ్ళిపోయారే, ఇంత దూరంలో ఉన్నారు, ఇట్లా చూస్తూ ఉన్నారే అంటే నన్నే చూస్తూ ఉన్నారు. నాకు ఏమనేది అర్థం కాలే. దాని తర్వాత మెల్లిగా కాళ్ళు కదిలిచ్చాక అవుతుందేమో, కాళ్ళు కదిలిచ్చమ్మా అన్నాడు. కాళ్ళు కదిలిస్తాను, కాళ్ళు కదలలే, 2 కాళ్ళు కదలలే. అయ్యో నా కాలు అంటాడు అనమాట. నేను అది నాకు మత్తి కోసమే అది ఇచ్చిందని తెలియదు కదా. సో అది కాన్సెప్ట్ తెలియకుండా అయ్యో నా కాలు కదలలే అంటాడు నేను. అప్పుడు ఇంకా ఓకే ఏం కాదు అనేసి అనస్థీషియా డాక్టర్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా అప్పుడు కమ్ ఫాస్ట్, ఇమీడియట్లీ కమ్ ఫాస్ట్ అంటా ఉన్నారు వాళ్ళు, గైనకాలజిస్ట్ వాళ్ళ టీం అంతా. ఇంకా వాళ్ళైతే వచ్చేది ఇమ్మీడియట్గా వచ్చి బ్లేడో ఇదో తెలీదు కసక్కా నేను సౌండ్ వినిపించింది నాకు, అంటే జిప్ లాగా ఇట్లా ఓపెన్ చేసింది వినిపించింది.
ఒకే ఓపెన్ చేశారు, ఇంకా ఫుల్ ఏడుపు అయితే వినిపించింది అనమాట. కనిపించలేదు నాకు అంత క్లియర్గా అయితే, నాకు కనిపించలేదు. ఇట్లని ఇట్లా ఒక చేత్తో ఇట్లా ఎత్తేసారు పాపని. ఇట్లా ఒక చేత్తో ఎత్తేసి వెంటనే పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ అయితే వచ్చారు, డాక్టర్కి అయితే ఇచ్చేసారనమాట. ఇమ్మీడియట్గా అక్కడ నుంచి ఎత్తి పిల్లల డాక్టర్కి అయితే ఇచ్చేసారు. ఆ డాక్టర్ తీసుకెళ్ళి కరెంట్లో పెట్టేశారంట పాపని. అప్పుడు చూపిలేదు నాకు పాపని. ఇంకా అప్పుడు ఇంక నాదే ప్రాసెస్. దగ్గర దగ్గర ఒక 1 అవర్ అక్కడే లోపలే ఇంక కుట్లు వేయడము అది ఇది అంతా ఇది అవుతూ ఉంది. ఇంకా అప్పుడేం తెలియదు నాకు. ఇంకా పాపనైతే తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు నేను చూడనే లేదు. ఇంకా మళ్ళీ దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత అయితే మళ్ళీ టవల్లో పట్టుకొని వచ్చారనమాట పాపని. ఇదేమి ఇంత పెట్టేస్తూ ఉన్నారే అనిపించింది నాకు. అప్పుడు మా పాప వెయిట్ వచ్చేసి 2.2 kgs, అంటే గ్రోత్ అవ్వలేదు, అంతటితోనే ఆగిపోయింది అనమాట. అంటే ఉమ్ము నీరు మింగేసిందంట. ఇంకా పేగు మెడకు చుట్టుకొని అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఊపిరి పీల్చుకొని కాకుండా హార్ట్ బీట్ లేకుండా అయిపోయిందంట. సో దానివల్లే సీరియస్ అయిపోయింది. సో అందుకే ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలన్నారు. సో చేసేసారు. ఇంకా నాకు పాపనైతే ఫైనల్గా తెచ్చి అయితే దగ్గర ఊరికి ఇట్లా చూపించారనమాట. వాళ్ళ స్టిచెస్ వేస్తూనే ఉన్నారు, నర్స్ అయితే ఇక్కడ చూపించారనమాట. ఇట్లా చూశాను. అంటే అప్పటికి పాప ఫేస్ అయితే కరెక్ట్గా చూడడానికి కాలేదు. ఫుల్ అంటే వాళ్ళు కొబ్బరి నూనెతో కడిగారో ఏమో తెలియదు, పాపని తుడిచారో ఏమో, ఫుల్ కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తూ ఉండింది. అంతే నాకు గుర్తుంది. మళ్ళీ తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళి ఇంకా కరెంట్లో పెట్టేశారంట. ఇంకా పాపని ఎప్పుడు ఇచ్చారో ఏమో కానీ ఇంకా నన్నైతే దాని తర్వాత వార్డుకైతే ఎప్పుడు ఒక 2 అవర్స్కేమో వార్డుకి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఇంకా నేను వెళ్ళిన 1 అవర్కు 1.5 అవర్కు మళ్ళీ పాపను తెచ్చారు. అప్పటికి మా వాళ్ళకి తెలియదు, అక్కడే ఉన్నారు. పాప డెలివరీ అయిపోయిందని మా ఆయన ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు నమ్మలేదంట మా వాళ్ళు. ఇప్పుడు నార్మల్గా హాస్పిటల్కి పోయి వస్తామంటారు, ఇంకా అప్పుడే డెలివరీ అయిపోయింది అనేసి మా అక్క మా అమ్మ వాళ్ళందరూ అంటూ ఉన్నారంట. సో అట్లా ఎవ్వరు నా డెలివరీ టైంకి ఎవ్వరు, ఒక మా ఆయన తప్ప ఇంకెవ్వరు లేరు. ఆమె డాక్టర్ లోపలికి వెళ్ళింది కూడా ఏమో గ్యారంటీ అయితే లేదు, ట్రై చేస్తాను నా వల్ల అయినంత అనేసి అయితే వెళ్ళిందంట. గ్యారంటీ అయితే ఇవ్వలేదు పాపకి. అయినా కూడా బాగానే అయింది, బాగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి పాపనైతే తీసుకెళ్ళి పీడియాట్రిషియన్ అది కరెంట్లో పెడతారు కదా, కొంచెము అట్లా పెట్టేశారు. ఇంకా నన్ను అయితే వార్డుకి ఇచ్చారు. వార్డుకి ఇచ్చిన తర్వాత అప్పటికి పెయిన్కి ఏం తెలియదు నాకు, నార్మల్గానే ఉండింది. తీసుకెళ్ళి బయట అదే వార్డుకి రూమ్కి వెళ్ళిన తర్వాత 1 అవర్ 1.5 అవర్కి అప్పుడు స్టార్ట్ అయిందనమాట. అప్పుడు 1 అవర్ 1.5 అవర్కి స్టార్ట్ అయిందనమాట. మెల్లగా మొత్తం తీగిపోయింది. అప్పుడు పెయిన్ తెలుస్తూ ఉంది. అట్లే చీమలు అది ఆ పెయిన్ చెప్పలేము, డిఫరెంట్ అనమాట. ఆ పెయిన్ అది ఆపరేషన్ అయిన ప్లేస్, సిజేరియన్ అయిన ప్లేస్లో ఆ పెయిన్ అయితే డిఫరెంట్ అనమాట. సో అసలు ఏమనేది అర్థం కాలేదు. ఇంకొకటి నాకు హెవీ బ్లీడ్ అనమాట, ఓవర్ బ్లీడ్. ఆమె డాక్టరు ఇది కాటన్లు ఎన్ని కాటన్స్ వేసి తుడుస్తూ ఉన్నారు. బ్లడ్ వస్తూనే ఉందంట. ఆమెమైతే అంటా ఉంది డాక్టరు, ఏ గ్రూప్ అమ్మని ఇది అనేది. ఓ పాజిటివ్ అంటే ఇంత బ్లడ్ పోతా ఉంది కదమ్మా, ఎంత కంట్రోల్ చేసినా కాలేదే, ఇంత వస్తూ ఉంది బ్లడ్ అనింది. ఇక అప్పుడు అంతే. ఇంకా మళ్ళీ దీనికి వచ్చిన తర్వాత వాటికి వచ్చిన తర్వాత కూడా అంతే, బ్లడ్ నాన్ స్టాప్గా ఓవర్ బ్లడ్ పోతానే ఉందన్నమాట. సో అట్లయితే నన్ను వాటికి ఇచ్చిన తర్వాత ఒక 1.5 అవర్కి అయితే పాపను కూడా తెచ్చేశారు. ఇంకా పాపని అంటే ఇంకా నాకు సిజేరియన్ కదా, ఇంకా మా ఆయనే అనమాట మా పాపని హ్యాండిల్ చేసుకొని. ఇంకా ఆ రోజు అయితే మా అక్క ఉండింది హాస్పిటల్లో. ఫస్ట్ డే మా అక్క ఉండింది. ఇంకా నెక్స్ట్ డే వాళ్ళకైతే మా అక్క వచ్చేసి కౌన్సిలర్ అనమాట. సో వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ బిజీ అనమాట. వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అక్కడ కాబట్టి ఆ రోజు అయితే ఉండింది. ఇంకా మరుసటి రోజు అయితే ఊరికి వెళ్ళాలని వెళ్ళిపోయింది. మరుసటి రోజు అయితే మా ఆయన వాళ్ళ అక్క అయితే వచ్చేసింది అనమాట. ఇంకా వాళ్ళే చూసుకున్నారు పాపని. ఇంకా మా అన్న మా అమ్మ ఇంట్లో భోజనం చేయడము, తెచ్చియడము, మా అమ్మ చేసియడము, మా అన్న తెచ్చియడము, మా అమ్మ కొంచెంసేపు రావడము, చూసుకోవడము, వెళ్ళడము. సో ఇట్లా గడిచిపోయిందనమాట.
ఒక 3 డేస్ ఉన్నాము. 3 డేస్ తర్వాత అయితే డిశ్చార్జ్ చేసేసారు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. సో మొత్తానికి బాగానే జరిగిందనమాట, ఏమి ఇబ్బంది లేకుండా బాగానే డెలివరీ అయిపోయింది. సో ఇది నా డెలివరీ స్టోరీ. సో అప్పుడు మా పాప సైలెంట్, ఏం అస్సలు అందరి పిల్లల్లా కాదు, సైలెంట్గా ఉంటుంది అనుకుంటాను. నేను ఆ ఏజ్కే డిసైడ్ చేసేస్తాను. నేను ఆ ఏజ్ కంటే 6 months పాప ఇప్పుడు చూస్తే సైలెంట్ కాదు వైలెంట్ అనిపిస్తూ ఉంది నాకు. చాలా గలాట. ఇంక ముందుకి ఇప్పుడు జస్ట్ కూర్చొని ఊరికి అట్లా నిలబడుతుంది అంటే సపోర్ట్తో నిలబడుతుంది. ఇప్పుడే ఇంత గలాట చేస్తుంది అంటే ఇంకా నడిచేటప్పటికి పరిగెత్తేటప్పటికి ఇంకా గ్రౌండ్ మొత్తం పరిగెత్తిస్తుందేమో నాకు తెలీదు. ఓయ్ అంటుంది, గిల్లుతుంది, కొరుకుతుంది, కొడుతుంది, తంతుంది, ఎవరైనా బెదిరిస్తే ఏయ్ అంటుంది, అట్లా అన్నీ చేస్తుంది. చూడండి ఒక్క చోట ఉండదు. సో ఇప్పుడే ఈ యాక్టివిటీ చేస్తూ ఉందంటే ఇంకా ముందుకి ఏం చేస్తుందో చూడాలన్నమాట. సో ఇదన్నమాట మా పాప డెలివరీ స్టోరీ. ఇంకా నా స్టోరీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.